అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చిలకడదుంప పులుసు అయితే చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చిలకడదుంప అంటే అందరికీ ఇష్టమే కదండి. అందులో వంకాయ వేసి పులుసు పెట్టుకుంటే పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాయండి. కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ముందర వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వంకాయ ముక్కలు కట్ చేసుకుని ఆ వాటర్లో వేసుకోవాలండి. లేదంటే కలర్ మారిపోతాయి. స్టవ్ చిన్న సిమ్లో పెట్టి వంకాయ ముక్కలు మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు కొంచెం మగ్గినాయండి. చిలకడదుంప ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. చిలకడదుంప తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవన్నీ మగ్గినాయండి. టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికినాయండి. మన టేస్ట్కి తగినంత కారం వేసుకొని చింతపండు పులుసు కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పేస్ట్ కానీ వేయలేదండి. ఇష్టమైన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. పులుసు మరుగుతున్నప్పుడు ఒక 6 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వంకాయ చిలకడదుంప పులుసు అయితే దగ్గరికి ఉడికిందండి. ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చిలకడదుంప వంకాయ పులుసు అయితే రెడీ అయింది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.